మిమ్మల్ని రానియట్లేదు. మా ఆడపడుచులు తత్తున్నారు, పోతే నన్ను తత్తారు. వాళ్ళు పోలీసులు కాదు, మాకెందుకు స్వామి కర్మ? అన్నిచ్చుకుంటున్నాం, జైల్లో పెడుతున్నారు, మిర్చాలు పట్టుకొని పిసుతున్నారు, ఆడరౌడీలు వచ్చి లాఠీలు పెట్టి పాతున్నారు. ఎవడంటే వీడు? మేము ఆ భూమి ప్రతి బాధలు వచ్చింది స్వామి రాష్ట్రం కోసం. లేకపోతే మేము ఇంత బతికాం, వీళ్ళు అడుక్కునే దశకొచ్చాం, అడుక్కునే దశకొచ్చామండి. ఇది వేరే బాధ కాదు సార్. మీరు మాట్లాడే ప్రతి మాట మా గుండెల్లో ఉన్నదే మీరు బయటికి తీసుకొస్తున్నారు. మాకు ఒక ధైర్యము, ఒక భరోసా, ఒక వెన్నుముక్క ఉన్నారంటే అది మీరేనని మేము నమ్మి మీ దగ్గరికి వచ్చాం సార్. మాకు ముష్టేస్తారా మీరు? 4800 గజాలు మా దగ్గర మీరు తీసుకొని మాకు మళ్ళీ 200 గజాలు మాకు ఇచ్చి 5 ఏళ్ళు కౌలు పెంచుతారా మీరు? ఎవరికి ముష్టేస్తారండి మీరు? అన్నదాతకు మీరు ముష్టేస్తారా? మీ ముష్టికి మేమేం లొంగం. మాకు మా రాజధాని అమరావతి కావాలి. ఈ రాష్ట్ర ప్రజల కోసం, భవిష్యత్తు కోసం మా ఈ 33,000 ఎకరాలు మా పిల్లల భవిష్యత్తు మేము త్యాగం చేసామండి. 5 కోట్ల ఆంధ్రలో భవిష్యత్తు బాగుంటుందని మేము మా భూములు ఇచ్చాం. నడి రోడ్డు మీద గిడుచుకొచ్చి అసలు ఇన్ని రోజుల నుంచి 34 రోజుల నుంచి మీరు ధర్నాలు చేస్తుంటే అసలు నీకు చీమ కుట్టినట్టయినా ఉందా? ఈ నియంత పాలన, ఈ సైకో పాలన మాకొద్దు. రాజధాని అంటే కేవలం అటు ఇటు తిరిగే భవనాలు కాదు, వేల మంది రైతుల త్యాగం, 5 ఏళ్ల అణచివేత, వందల మంది కన్నీళ్లు, ఎన్నో అవమానాలు, వీటన్నింటి మధ్య ఒకే ఒక గొంతు నిలబడింది. రాజధాని అంటే అమరావతి అని నమ్మిన ఆ గొంతు నేడు దేశ పార్లమెంటు సాక్షిగా విజయం సాధించింది. థ్యాంక్ యూ స్పీకర్ సార్. I would like to speak in my mother tongue Telugu sir. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించి దానికి చట్టబద్ధత కల్పించడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్లమెంటు సభ్యుడిగా జనసేన పార్టీ మా ఎంపీల తరఫున ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎప్పటికీ ఒకే రాజధాని, అది అమరావతి అని చెప్పేసి మా పూర్తి సంపూర్ణ మద్దతు ఈ బిల్లుకి తెలియజేస్తున్నాము అధ్యక్ష. 2020లో అమరావతిపై నీలి నీడలు కమ్ముకున్న వేళ, రైతులపై దాడులు జరుగుతున్న వేళ, ఆంక్షలు కంచెలు దాటి లాఠీ దెబ్బలకు వెరవకుండా క్షేత్రస్థాయికి వెళ్లిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చాటి చెప్పారు. అమరావతి మనుగడ కోసం ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు శ్రీకారం చుట్టి ఆనాడు ఆయన వేసిన పునాదే నేడు ఈ చారిత్రాత్మక విజయానికి నాంది. మాట ఇస్తే నిలబడతాడు, పోరాడి గెలిపిస్తాడు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా ఉంచుతామని ఎన్నికల ముందే హామీ ఇచ్చారు. ఆ మాట కోసం కూటమిని ఏకం చేసి ప్రజల మెప్పు పొంది నేడు గెలిచిన తర్వాత కూడా అదే పట్టుదలతో పార్లమెంట్లో అమరావతి బిల్లు ఆమోదం పొందేలా చేయడంలో జనసేనాని కీలక పాత్ర పోషించారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక నిర్ణయం తీసుకున్నాం. టు లొకేట్ ది క్యాపిటల్ సిటీ ఇన్ ఏ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ది స్టేట్ అరౌండ్ విజయవాడ అండ్ టు గో ఫర్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. రైతుల నుంచి అంత భూమిని మనం సేకరించినప్పుడు ప్రభుత్వాలకి ఎలాంటి బాధ్యత ఉండాలి? 33,000 ఎకరాలు ఈవెన్ స్వచ్ఛందంగా ఇచ్చారు, నేను వాళ్ళు కాదంట్లా. వాళ్ళని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం? ఒకవేళ ప్రభుత్వాలు మారినా, ఈరోజు ఎవరు మారినా, ఎవరు చేసిన ఏ ప్రభుత్వం రావచ్చు, కానీ బేసిక్గా రాజధాని కావాలి అని సంతోషంగా ఇచ్చిన వాళ్ళని మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరు వచ్చినా, ఇంకొక పాలసీలు మారినా, ఎవరైతే స్వచ్ఛందంగా ఇచ్చారో వాళ్ళు నష్టపోకుండా ఎలాంటి రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఎలాంటి రక్షణ ఉంటుంది ఒక్కొక్కరు ఇచ్చిన ప్రతి రైతుకి. ఆ బాధ్యతని ఎలాగా మాట ద్వారా ఇస్తే ప్రభుత్వాలు ఎందుకుంటాయి? ప్రభుత్వాలు మాట ఇచ్చేటప్పుడు కేవలం పత్రాల ద్వారా ఇస్తాయి, శాసనాల ద్వారా ఇస్తాయి. అలా ఇచ్చినప్పుడే ఏదైనా ముందుకెళ్తుంది. 2019 ఎలక్షన్స్ రిజల్ట్ స్పెషల్ మనం ప్రస్తుతం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ కని వెని ఎరుగని రీతిలో మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం అధ్యక్ష. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్లు వస్తాయేమో.
33,000 ఎకరాలు ఇచ్చి రైతులు ఈ రోజు రోడ్ల మీద పడ్డారు. లాఠీ దెబ్బలు తిన్న రక్తాలు చిందించారు. అరెకరం భూమి ఇచ్చిన రైతు కిరణ్ నాయక్ పోలీసు కొడితే అమ్మాయిని కూడా అరవలేదు. ఎందుకంటే గొంతు లేదు లోపల, తనకి మూగవాడతారు. ఎవడికి చెప్పుకుంటాడు తన ఈ బాధ? తన పడ్డ బాధ ఈ విశ్వాన్ని పాలించే భగవంతుడు వింటాడు. ఇది సర్వనాశనం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. సర్వనాశనం. మీకు ద్రోహం చేసిన ప్రతి ఒక్కడు సర్వనాశనం అయ్యే వరకు భగవంతుడు ఉపేక్షించడం. మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలు అయ్యే వరకు జనసేన మీతో ఉంది. అమరావతి ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని. నిజంగా ప్రజాక్షేమం కోరుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడి నుంచి రాజధానిని తరలించారు, నిజంగా తరలించారు. నేను వచ్చింది ఈ రోజున మీకు భరోసాగా ఉన్నాం. మీ భూములకి వేస్ట్ కానివ్వం, మీ భూములు దుర్వినియోగం కానివ్వం, ఏ ఉద్దేశం అయితే మీరు భూములు ఇచ్చారో ఆ ఉద్దేశం ముందుకెళ్ళాలి. దాని తరపు భారతీయ జనతా పార్టీ కానీ మేము కానీ మీ తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అమరావతి ఇప్పుడే ఉంటుంది. అమరావతి గురించి కథ ఉంది. మీకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది. మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ, జనసేన మీకు అండగా ఉంటుంది. అలాగే ఇక్కడున్న రైతాంగానికి కానీ రైతు కూలీలకు కానీ ప్రతి ఒక్కరికి నేను మీకు భరోసా ఇస్తున్నాను. అమరావతి ఇక్కడి నుంచి కదలదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఈ రోజు నేను మీకు మాటిస్తున్నాను, అమరావతి రాజధాని ఇక్కడి నుంచి కదలదు. జనసేన ఖచ్చితంగా కట్టుబడి అమరావతి రాజధానికి సంపూర్ణ మద్దతు మనస్ఫూర్తి. అనౌన్స్మెంట్లు చేసుకొని రేపు పొద్దున మేము మార్చి నుంచి మేము ఉగాది నుంచి అటు మార్చుకుని ఏదైనా మీరు చేసుకోండి. తిరిగి ఎక్కడికి వెళ్ళిన రాజధానిలో తిరిగి తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో పెట్టేసేద్దాం. 2024లో ఎన్నికల రిజల్ట్ బహుశా ఎవ్వరూ ఊహించుండకపోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలని కూడా తలకిందులు చేస్తూ పవన్ పార్టీ విజయం సాధించింది. కేవలం తన పార్టీని గెలిపించుకోవడమే కాదు, కూటమిని విజయ్ తీరాలకు చేర్చడంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నేడు తన వంతు సహకారాన్ని అందిస్తూ అమరావతి నిర్మాణానికి బాటలు వేస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రాంతం విజయం కాదు, ఇది ధర్మానికి, రైతుల త్యాగానికి దక్కిన విజయం. అమరావతి అంశంపై జనసేన పార్టీ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. అమరావతి యొక్క ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక, మాట తప్పని నాయకుడికి, నిలబడ్డ నమ్మకానికి దక్కిన గౌరవం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ తీర్మానం ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన, స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీన్ని బలపరచవలసిందిగా, సంప్రదించవలసిందిగా అందరినీ కోరుకుంటూ, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫున మనస, వాచ, కర్మణ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవునానండి, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలు అయ్యే వరకు జనసేన మీతో ఉంటుంది.